నామానికి ప్రత్యేకతగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన సంఘ కాపరి గారికి, రెవరెండ్ సుధాకరయ్య గారికి ప్రత్యేకతగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి 5వ మాటను బట్టి దేవునికి వందనాలు. 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 5వ మాటను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవానికి స్తోత్రమైన ఈ యొక్క సమయంలో ప్రభా, నీవు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. 7 మాటల్లో ఈ 5వ మాటను ప్రభా మేము ధ్యానం చేసుకుంటుండగా నీ సహాయము మాకు దయచు మా ప్రభా. ఈ లేఖనాలను మేము పరిశోధిస్తున్నప్పుడు నీ సహాయం మాకు దయచండి. ఈ వాక్య ప్రకారంగా మేము తండ్రి నీ మార్గం నడవటానికి నీ సహాయం దయచేయమని కూడిన మమ్మల్ని అందరూ కూడా నేస్తలకు అప్పగించుకుంటూ మా ప్రభువైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. యేసుప్రభు వారు శిలువలో 7 మాటలు వారు తెలియజేస్తారు. 7 మాటలు కూడా ప్రేమపూర్వకమైన మాటలు, మనందరినీ కూడా ప్రేమించి ఆయన ఈ మాటలు 7 మాటలు. 7 అనేది సంపూర్ణమైనటువంటి సంఖ్య. కాబట్టి యేసుక్రీస్తు వారు 7 మాటలు శిలువలో మన కొరకే ఆయన పలికి ఉన్నారు పిల్లలు. ఈ 7 మాటలు 5వ మాట మరి నేను మీతో పంచుకోవడానికి నా ధన్యతగా నేను భావిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 8వ వచనము మనం చదువుకున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనాలు నెరవేరాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. లేఖనాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు బిడ్డ. అవును, యేసు ప్రభువారు ఈ లేఖనము ఎక్కడ చెప్పినారంటే కీర్తన 69వ అధ్యాయం 21వ వచనంలో ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చరి. అవునండి, దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చి చేదును ఆహారంగా పెట్టారు. ఇది కీర్తనలో మరి ముందుగానే ప్రవచించబడింది. అవునండి, లేఖనాలు యేసు ప్రభువుని గురించి తెలియజేసే పిల్ల. ఈ లోకానికి ఆయన వస్తాం. ఈ లోకంలో ఆయన చేయవలసిన కార్యమంతా కూడా మనుషుల కొరకు ఆయన చేస్తాం. తరువాత ఆయన మనుషుల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తారు. తర్వాత ఆయన చనిపోయి 3వ దినాన లేస్తారు. ఇదంతా కూడా ఎవరి కోసం అండి? ఎవరి కోసం పిల్లరా? మన కోసమే, నీ కోసము నా కోసం. నేను అంటాను, నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు. నన్ను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చారు. నన్ను మరి తన రాజ్యానికి వారసుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చారని నేను నమ్ముతున్నాను. ఇదే వాక్యాన్ని మనందరం కూడా నమ్మవలసిన వారు విన్నాం. లేఖనాలు ఆయన వస్తాడు అని చెప్పి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త తెలియజేస్తారు. ఇది చదవద్దు కానీ 7వ అధ్యాయం 14వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభువు వారు వస్తారు, ఆయన కుమారుడిగా జన్మిస్తారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పి లేఖనాలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే ఆయన శిలువ మరణాన్ని వచ్చి అక్కడ తెలియజేయబడింది. పిల్ల శిలువ మరణము పొందుతారు, ఆయన శ్రమను వహిస్తారని చెప్పి యేసు ప్రభువుని వచ్చి యెషయా 53వ అధ్యాయము తెలియజేయబడింది.
అలాగే కీర్తన 22వ వచనములో 22వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు పొందిన శిలువ మరణానికి వచ్చి అది తెలియచేయబడింది. కీర్తన 22వ అధ్యాయంలో ఈ విధంగా మనం చూసినప్పుడు యేసు ప్రభువారు లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. లేఖనము నెరవేరాలని యేసు ప్రభువారు శిలువలో ఆయన లేఖనము నెరవేరునట్లుగా అన్నారు. నేను దప్పిక ఉన్నాను. యేసు ప్రభువారు సృష్టికర్త, ఆయనకి దప్పిక ఒకటి పెట్టండి. ఆయన నీళ్లను సృష్టించారు, నీటి మీద నడిచారు, బండలో నుంచి నీళ్లు జీవజలాన్ని రప్పించారు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఆయన ఆకలి కొన్నారు. అయితే ఆకలి కొన్నప్పుడు సాతానుడు చేత ముమ్మారు శోధించబడ్డారు. అయితే ఆ శోధనలో యేసు ప్రభువారు సాతాన్ని జయించగలిగారు. ఎందుకంటారు? ఆయన చేసిన ఉపవాసం ఆ శక్తితో మానవుడిగానే దైవశక్తిని ఏమాత్రం కూడా ఆయన ఉపయోగించలేదంటండి. దైవశక్తిని ఉపయోగించకుండా మానవునిగా మన వల్లనే ఆయన బాధ నుండి మరి ఈ యొక్క సాతాను శోధనను ఆయన ఎదుర్కోగలిగారు. చివరికి సాతాన్ని చేయించారు పిల్లారా. ఇదే రీతిగా మీరు కూడా చేయమని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి ప్రబోధించారు. దాన్ని బట్టి మన ఉపవాసం ఉన్నప్పటికీ కూడా మరి ఈ సాతాను శక్తిని ఎదుర్కోవడానికి దేవుడే మనకి సహాయం చేస్తున్నాడు. దేవుడు మనకు తోడే ఉంటున్నాడు. అనుదినము కూడా ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనంతటా మనము శక్తిని పొందలేమండి. సాతాను శక్తులు మరి ఈ లోకమంతా కూడా తిరుగులాడుచుండగా ఆ సాతాను లోకములో మనం సంచారం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఉండి మనం నడిపిస్తున్నాడు. మన కొరకైనా బాధ నుండాడు, శ్రమ నుండాడు. మన బాధలు కూడా ఆయన బాధను పొంది ఉన్నాడు పిల్లాడు. ఈ శిలువ బాధ ఎంతో వేదనకరమైనది. అది ఎవరు పొందలేనటువంటిది అన్నమాట. యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు అని చెప్పి మరి సహోదరులు సెలవిచ్చది ఎగ్జాక్ట్గా 100%. ఆయన దైవశక్తిని లోకంలో ఉన్నప్పుడు దైవశక్తిని ఆయన వినియోగించుకోలేదు. ఆయన ఈ లోకంలో మానవుడు మన వల్లనే ఆయన జీవించాడు. ఆయన ప్రార్థనా శక్తిని ఆయన పొంది ఉన్నాడు. ఆయన పగలంతా కూడా దేవుని స్వార్థ, రాత్రి అంతా కూడా ప్రార్థన చేశారు. ఆయనకు నిద్ర లేదంట. ఎందుకంటే మనల్ని కాపాడుచున్నటువంటి దేవుడు. కునుకడు నిద్రపోడు. 121 కీర్తన మాట. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అవునండి, మన కాపాడే ఆ కాపరి యేసయ్య. ఆయనకు నిద్ర లేదు. ఆనాడు ఆహారం కూడా తక్కువే. ఆయన ఆహారం తీసుకున్న కొన్ని సందర్భాలను ఆహారం తీసుకున్నాను. సో ఇలాంటి యేసు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చింది లేఖనాన్ని నెరవేర్చడం. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను నేను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చటకే కానీ కొట్టివేయటానికి నేను రాలేదని చెప్పి అక్కడ సెలవించారు. ధర్మశాస్త్రం అవును, దేవుని ఆజ్ఞలు మరి కట్టడలు విధులు అన్నీ కూడా మరి కొట్టివేయడానికి రాలేదండి, నెరవేర్చడానికి, సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకంలో ఆయన వచ్చి ఉన్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు పిల్ల. మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పి యేసు ప్రభువు తెలియజేశారు. శిలువలో కొట్టివేయబడింది ఒక్క బలియాగం మాత్రమే ఆయన కొట్టివేశారు. ఆనాడు దహన బలులు, సమాధాన బలులు ఇవి అర్పించేవారు కదా యేసు ప్రభువుకి పూర్వము. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా దహన బలులు కానీ నైవేద్యాలు ఇవన్నీ కూడా లేవు. మన హృదయమే ఆయనకి బలిగా అర్పించవస్తుంది.
కాబట్టి యేసుప్రభువు వారు ఈ లోకంలో ఆయన సంపూర్ణముగా ఆయన చేయవలసినవన్నీ కూడా లేఖనాల ద్వారా ఆయన నెరవేర్చారు. తద్వారా ఈ లోకంలో మనకి చేయవలసినటువంటి కార్యమంతా కూడా యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. పిల్లలు, దేవునికి స్తోత్రం కలుగాక. యేసుప్రభువు వారు నీళ్లను సృష్టించారు. అలాంటి సృష్టికర్తకు ఈ సృష్టి అంతా కూడా సృష్టించింది యేసుప్రభువు వారు. మరి సిలువలో ఆయన దాహం కొని ఉన్నాను అనేస్తున్నాను. దాహము కలిగి ఉన్నాను. ఇది మానవ రీత్యా ఆయన పడిన వేదనకు, బాధకు ఒక సాదృశ్యంగా మరి ఆయన నిజంగా ఆయన దప్పికొని ఉన్నారా? దప్పికొని ఉన్నారా అంటే ఆయన ఏ దాహము ఆయన కొని ఉన్నారు. ఎలాంటి దప్పిక యేసుప్రభువు వారు సిలువలో కలిగి ఉన్నారు. అఫ్కోర్స్ నిజంగానే ఆయన ముందు రాత్రంతా కూడా ఆయనకు ఆహారం లేదు, నీరు లేదు. సో ఉదయం అంతా కూడా ఆయన మండు టెండలో ఆయన ఆ సిలువను మోసారు. ఆయన శరీరం రక్తమంతా కూడా నేలపాలైందని. ఆయనకి ఆహారం లేదు, నీళ్లు లేవు. అయినప్పటికీ కూడా సిలువను ఆ భారము భరిస్తూ ఆయన సిలువను మోసుకుని వెళ్ళారు. అక్కడ ఆ సిలువ మీద ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డారు. తద్వారా యేసుప్రభువు వారు ఆ యొక్క మిట్ట మధ్యాహ్నము ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఆ బాధను భరించలేక మరి నిజంగా మేబీ ఆయన దాహం కొని ఉండవచ్చు. కానీ అసలైనటువంటి దాహము ఎవరి కోసమండి దాహం కొని ఉన్నారు? యేసుప్రభువు వారి దాహము దేని కోసం? యేసుప్రభువు వారు ఒకానొక సమయంలో సుఖారైనటువంటి గ్రామానికి వెళ్ళారు. సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు, సమరయ ప్రాంతం వెళ్ళవలసినప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర అక్కడ ఆయన మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన ఆ యొక్క మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయనకి ఏమైందండి? దాహం వేసింది. అక్కడ ఏముందండి? యాకోబు బావి ఉన్నది. అక్కడ ఆయన వేచున్నాడు. అక్కడికి ఎవరు వస్తారు అంటే ఒక సమరయ స్త్రీ వస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎవరు రాని సమయంలో, ఆ సమయంలో ఆమె నీళ్లు చేదుకొని ఆమె వెళ్తుంది. అదే సమయానికి యేసుప్రభువు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన అలసిపోయిన సందర్భంలో ఆయన దాహం మొక్కుని అక్కడ ఆగారు. అదే సమయంలో అక్కడ సమరయ స్త్రీ వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఈ 4వ అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం యొక్క చరిత్ర అంతా రాయబడింది. ఆమె వచ్చినప్పుడు యేసుప్రభువు వారు అమ్మ నాకు దాహానికి ఇమ్మని అడిగారంట. ఆ సమరయ స్త్రీని దాహానికి ఇమ్మని అడిగారు. అప్పుడు ఆమె అన్నది వెంటనే ఆమె నీళ్లు చేదేవచ్చు కదా, ఇచ్చిందా అంటే ఇవ్వలేదండి. వెంటనే ఏమందంటే నీవు యూదుడమైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహాన్ని కడుగుమని ఎలా అడుగుచున్నావు? యూదులకి సమరయకి సాంగత్యం లేదండి ఆ రోజుల్లో. ఎలా అడుగుతున్నావు అని చెప్పి ఆమె అడిగినప్పుడు ఆ తర్వాత ఏమన్నాడంటే ఆయన మరి ఆ మాట చదవనమా? అందుకు యేసుప్రభువు వారు నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని అడుగుచున్నవాడు ఎవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం ఇచ్చే దేవుడు ఆయన. ఆఫ్టర్ ఈ వాటర్ అంతండి, ఆయన జీవజలాన్ని ఇస్తారు. సో ఈ సంభాషణ చాలా వరకు సంభాషణ జరిగింది. యేసుప్రభువు వారు ఆమెను కూర్చుని వివరాలు అన్నీ కూడా మరి యేసుప్రభువు వారికి తెలుసు. ఏమనంటే నీవు నీ పెనిమిటిని తీసుకున్నామన్నాడు. పెనిమిటిని అయ్యా నాకు పెనిమిటి లేదన్నాడు.
ఆమె చెప్పింది కదా, నాకు పెనిమిట్లేదు. నువ్వు సరిగానే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు. సో ఆమె హిస్టరీ అంతా కూడా యేసు ప్రభువుకి తెలుసు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి అని చెప్పి యేసు ప్రభువు ఆమె గత చరిత్ర అంతా కూడా ఆమెకి తెలియజేశారు. తెలియజేసినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె తన కొండను విడిచిపెట్టి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూచుకుని, ఈయన క్రీస్తు కూడా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ గ్రామానికి వెళ్ళి వారిని తోడుకొని వచ్చినాను. వారంతా కూడా యేసు ప్రభువు చేత మాట్లాడుతున్నారు. ఈయన ఏమనండి మెస్సయ్య కాడా, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి యేసు ప్రభువుని గురించి ఆమె ఆ గ్రామస్తులందరికీ కూడా తెలియజేసి సాక్ష్యం ఇచ్చింది. అవునండి, యేసు ప్రభువు వచ్చినందుకే ఆమెకున్నటువంటి ఆ ఆత్మదాహాన్ని తీర్చడానికి యేసు ప్రభువు అక్కడికి వచ్చాం. లోకాసువార్త 19:10 అంటారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవునండి, యేసు ప్రభువు దాహము ఏ దాహం అండి? నీళ్ళ దాహం కాదు, అసలైన దాహం కాదు. ఆయన ఆత్మదాహము, ఆత్మల కొరకైనటువంటి దాహం ఆయన కలిగి ఉన్నాం. అవునండి, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చారు. లేఖనాలు నెరవేరినట్లుగా ఈ లోకానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం అంటే నేను రక్షించబడాలి. ఆయన రాజ్యానికి మనము వారసులుగా కావాలి. అది ప్రధాన ఉద్దేశం. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఏదో రాజ్యాన్ని స్థాపించి ఆయన మరి ఇక్కడ శాశ్వతంగా జీవించడానికి లోకానికి రాలేదు, కానీ ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి అన్నిటి కూడా మరి నాశనము లేదని దానియేలు గ్రంథంలో తెలియచేయబడింది. అది నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యము కొరకు మనుషులందరూ కూడా రక్షించబడాలి. మనుషులందరూ కూడా మరి ఆ రాజ్యానికి వారసులు అవ్వాలి. నేను కూడా ఆయన బిడ్డలుగా జీవించడానికి, ఆయన వారసులు అవడానికి దేవుడు దాహము కొని ఉన్నాడు. ఆయన దాహము తీర్చడానికి మనము సిద్ధంగా ఉన్నాము. యేసు ప్రభువును మనం ప్రేమించాలి. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువారు ఆయన ఆజ్ఞలు ఇచ్చారు కదండి. ఆ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలుగా మార్చి చెప్పారండి. మత్తయి సువార్త 22:37-39 వచనాల్లో ఆయన ఏమన్నారంటే, ఒక మరి ధర్మశాస్త్రోపదేశుడు వచ్చి, అయ్యా మరి ఆజ్ఞల ప్రధానమైనది అని అడిగితే ఏమన్నా తెలుసండి, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 10 ఆజ్ఞల్ని జస్ట్ 2 ఆజ్ఞలుగా ఆయన సింప్లిఫై చేశాం. ధర్మశాస్త్రం అంతా కూడా సింపుల్గా యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు ఆయన ఈ 3 అధ్యాయాల్లో 5, 6, 7 అధ్యాయాల్లో సింప్లిఫై చేస్తాం. మనిషికి ఏమేమి అవసరం ఉంది లోకంలో, దేవునికి మానవునికి మధ్య సంబంధము ఆ యొక్క 3 అధ్యాయాల్లో కొండ మీద చేస్తున్న ప్రసంగంలో యేసు ప్రభువు తెలియజేస్తాం. ఇక్కడ ఈ ఆజ్ఞలు వచ్చేసరికి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రభువును ప్రేమించాలి. నిన్ను వారిని నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 కూడా దేవునికి మనకు మన యొక్క సహోదరులకు లేక సహోదరులకు మధ్య సంబంధాన్ని తెలియజేసేవాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఈ లోకమంతటిని కూడా ఆయన ప్రేమించాడు. తర్వాత ఆయన్ని మనం ప్రేమించాలని చెప్పాడు.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమి. మనం కేవలం దేవుని ప్రేమించి మనిషిని ద్వేషించినట్లయితే అది దేవుని మనం ప్రేమించినట్టే కాదంట. దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి మనము కనపరచాలి. ఈ సమరయ స్త్రీకి యేసు ప్రభువారు ఒక చక్కని ఆరాధన పరిచయం చేశారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీ దేవుడైన ప్రభువును ఆత్మతోనూ సత్యముతో, అవును, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి యేసు ప్రభువారు ఆ సమరయ స్థితి తెలియజేస్తారు. అదే రీతిగా మనకు కూడా ఇదే తెలియజేస్తున్నారు. ఆత్మతోనూ సత్యంతో మన హృదయపూర్వకంగా దేవుని మనము ఆరాధించినప్పుడు మనము ఇతరులను కూడా ప్రేమించడానికి అవకాశం ఉంది. ఇతరులు మనం ప్రేమిస్తాం, వారిని కూడా మనము ప్రభు యొద్దకు, ఇతరులను మనం ప్రేమించడం ద్వారా ఏమవుతుందంటే వారిని ప్రభు యొద్దకు నడిపించడానికి అవకాశం ఉందండి. దేవుని ప్రేమను మనం చూపించాలని దేవుడు మనకి ఆదేశించాలి. లోకాన్ని ప్రేమిస్తున్నా అంటే దేవుడు మనందరిని కూడా ప్రేమించడం ద్వారా మనము కూడా ఈ లోకాన్ని, అంటే లోకాన్ని ప్రేమించినటువంటి లోకములు ఉన్నటువంటి వాడిని కాదండి, లోకంలో ఉన్నటువంటి మనుషులను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము. తద్వారా మనం వారిని ప్రేమించడం ద్వారా ఏంటి లాభము? మనం ఏదైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో వారు కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి అవకాశాన్ని మనము వారికి కల్పిస్తున్నాం పిల్లలు. తద్వారా మరి దేవుని రాజ్యానికి వారిని మనం సిద్ధపరుస్తున్నాం. డైరెక్ట్గా వెళ్ళి మనము ఈ బైబిల్ పట్టుకెళ్ళి మనము యేసు ప్రభువుని నమ్మంటే ఎవరు కూడా నో. సో దేవుని ప్రేమను వారికి చాటించడం ద్వారా, మనము చూపించడం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మనకు విశ్వాసం ద్వారా మనం దేవుడిని వారికి కనపరిచినట్లయితే దేవుని రాజ్యానికి వారిని కూడా మనము సిద్ధపాటు చేస్తాము. దేవుడు వచ్చినప్పుడు వారితో కూడా మనమందరం కూడా దేవుని రాజ్యంలో వారసులం అవుతాం. అతిథిగా దేవుడు సిలువలో దప్పికొని ఉన్నాడు. ఆ దప్పిక నీవు నేను తీర్చగలమా? దేవుని ఆరాధించడంలో, దేవుని పరిచర్యలో మనము భాగస్థులముగా మనం జీవిస్తూ ప్రభువుని మనము ఆరాధించడం ద్వారా, ఇతరులను మనం ప్రేమించడం ద్వారా, ఇతరులకు మనం చేయగలిగినటువంటి మేలు చేయటం ద్వారా మనము మన పని మనం జరిగిస్తాము. తర్వాత దేవుడు తన పని జరిగిస్తాడు. తన దాహాన్ని మనం కొంతైనా అంత మనం తీర్చలేము, కానీ ఈ ఆత్మల దాహము కొంత మనము దేవుని కొరకు తీర్చగలము. అట్టిగా దేవుడు మనందరూ కూడా సిద్ధపాటు చేయాలని హృదయపూర్వకంగా మరి దేవుని నేను కోరుచున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. పలు విధముల శ్రమలు చెలరే